శాసనసభలో ఉన్న 119 మంది శాసనసభ్యుల్లో ఒక్కరిని గొంతు చించుకొని అరుస్తున్న క్రమంలో యావత్ తెలంగాణ రాష్ట్రం చూసింది వీడియోల ద్వారా, టీవీల ద్వారా. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ ముందుకు పంపించింది. గొంతు చించుకొని అరుస్తా ఉన్నారు. అయ్యా మాదిగ బిడ్డలారా, మా ఆర్తనాదాలు తెలుసుకోండి. శాసనసభ్యులారా, మీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మాదిగలు మీకు ఓటేశారు కదా, ఎందుకు వారి ఆర్తనాదాలను తీర్చడానికి, ఎందుకు వారి తలరాతలు మార్చడానికి ప్రయత్నం చేయలేదని అడిగితే 119 శాసనసభ్యులున్న శాసనసభలో ఒకే ఒక్కడు మాదిగ గొంతులకు అండగా నిలబడ్డాడు. ఆయనే యనుమల రేవంత్ రెడ్డి. అటువంటి సందర్భంలో ఇద్దరిని, నన్ను రేవంత్ రెడ్డి గారిని, ఇద్దరిని కూడా 3 రోజులు శాసనసభ నుంచి గెంటేసిండ్రు. మాదిగల గొంతును, మాదిగల గుండె చప్పుడును శాసనసభ వేదికగా వినిపిస్తారా బిడ్డల్లారా అని ఆ రంగంగా వెనుకబడిపోయిన రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సభ్యులకి, డిప్యూటీ సీఎం గారికి ఈ 2 అంశాల విషయంలో పిసిసి అభినందన తెలియజేస్తా ఉంది, ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది.